తెలంగాణ కాంగ్రెస్ లో మరో కొత్త చిక్కు వచ్చిపడింది. పార్టీ అధికారంలో ఉండటంతో నేతలంతా పవర్ కోసం పోటీ పడుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు కూడా అధికారిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. కొన్ని చోట్ల ఈ పరిస్థితి రోజురోజుకు తీవ్రమవుతోంది. ఫలితంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ రగడ నెలకొంటోంది. ఇంతకీ ప్రోటోకాల్ రగడకు కారణాలేంటి? ఇటీవల జరిగిన గొడవలేంటి? తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి ప్రోటోకాల్ చిచ్చు దుమారం రేపుతోంది. పార్టీ అధికారంలో ఉండటంతో అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు నేతలు పోటీ పడుతున్నారు. పార్టీ గెలిచిన చోట సహజంగా ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమాత్రం ఇబ్బంది లేదు. కానీ సమస్య అంతా ఎమ్మెల్యేలు ఓడిన చోటే ఉంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు పవర్ కావాలని పోటీ పడుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో తమకు ప్రోటోకాల్ కావాలంటూ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. ఓడిన నేతలను ప్రభుత్వ కార్యక్రమాల్లో స్టేజ్ పైకి పిలవడం సాధ్యం కాదు. ఈ విషయం సదరు నేతలకు తెలిసినా కొందరు కావాలనే సొంత పార్టీ నేతలను ఎరకాటంలో పెడుతున్నారు. తాజాగా ప్రభుత్వం భూభారతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజల్లో అవగాహన చేపట్టాలని నిర్ణయించింది. అందుకోసం స్వయంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ప్రభుత్వం తరపున నిర్వహించే ఈ కార్యక్రమాలకు సొంత పార్టీ నేతల నుంచి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇటీవల జోగులాంబ గద్వాల జిల్లాలో నిర్వహించిన కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలే పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ప్రభుత్వం చేసే కార్యక్రమంలో ఓడిపోయిన కాంగ్రెస్ నేతలను స్టేజ్ పైకి తీసుకోవాలంటూ ఆందోళన చేశారు. గద్వాల జిల్లాలోని 2 నియోజకవర్గాలు అలంపూర్, గద్వాల్ 2 చోట్ల బీఆర్ఎస్ గెలుపొందింది. అలంపూర్లో ఓడిపోయిన సంపత్ కుమార్, గద్వాల్లో కాంగ్రెస్ తరపున ఓడిపోయిన సరితా తిరుపతయ్య స్టేజ్ పైకి పిలవాలంటూ ఆందోళన చేశారు. ప్రభుత్వ కార్యక్రమంలో ఓడిపోయిన వారికి ప్రోటోకాల్ ఉండదని తెలిసినా సంపత్ కుమార్, సరితా తిరుపతయ్య ఆందోళన చేయడంతో ప్రోగ్రాం కాస్త రచ్చరచ్చగా మారింది. సొంత పార్టీ నేతలే ఇబ్బందులకు గురిచేస్తుంటే ముఖ్య అతిథిగా హాజరైన మంత్రులు పొంగులేటి, జోపల్లి ఏం అనలేక చూస్తుండిపోయారు. ఈ పరిస్థితి కాంగ్రెస్ ఓడిన ప్రతి చోట ఇలాగే ఉంది. సంగారెడ్డి నియోజకవర్గంలో జగ్గారెడ్డి ఓడిపోవడంతో తన భార్య, కార్పొరేషన్ చైర్పర్సన్ నిర్మలకు ప్రోటోకాల్ ఇవ్వాలంటూ అధికారులకు హుకుం జారీ చేశారు. అలాగే జగిత్యాలలో సీనియర్ నేత జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ల మధ్య తరచూ ఇదే ఇబ్బంది తలెత్తుతోంది. ఇక పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ లో చేరిన 10 నియోజకవర్గాల్లో పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. పాత కొత్త నేతల మధ్య సయోధ్య కుదరక ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు పరిస్థితి మారింది. సొంత పార్టీ నేతలే ఇబ్బందులకు గురిచేస్తుండటంతో ప్రభుత్వ పెద్దలు మౌనంగానే ఉంటున్నారు. ఈ సమస్యను పరిష్కరిస్తారా లేదా అనే చర్చ నడుస్తోంది.